సమస్యల పరిష్కారం కోరుతూ గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో అడవితల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ఆవరణలో ఉన్న అడవితల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. గిరిజన గురుకులాలలో విద్యార్థులకు సేవలందిస్తున్న తమను గుర్తించాలని, తమకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి డిఎస్సి 2024 నుండి గిరిజన గురుకులాల పోస్టులను మినహాయింపు చేయాలని కోరారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, అవుట్సోర్సింగ్ లో కాకుండా సిఆర్టీలుగా తమను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు మద్దతుగా గిరిజన విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.